కాల్డ్ నోని. ఇంకా కాస్త సత్తా ఉన్న ప్రోడక్ట్ల గురించి మాట్లాడుకుందాము. ఆ సత్తా ఉన్న ప్రోడక్ట్ లో ఎగైన్ సో మనకి చాలా నోని జ్యూస్ మనకి చాలా మందికి తెలుసండి. నోనిని ఒక 140-150 ఔషధి గుణాల ఉండే ఒక ప్రోడక్ట్ అంటాము. అన్ని విధాల మనకి హెల్ప్ అవుతుంది. అన్ని రకాల వ్యక్తులకి, పిల్లలతో పాటు మీ బాడీలో ప్రతిరోజు మీ బాడీలో క్లెన్జింగ్ ప్రాసెస్ క్లీన్ అవ్వాలి. నీ సిస్టమ్ ని క్లీన్ చేసుకోవాలి. నీ రక్తాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండాలి. నీ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. నీ బాడీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి. నీ కొవ్వు కంట్రోల్లో ఉండాలి. నీ రక్త ఒత్తిడి, నీ బీపీ కంట్రోల్లో ఉండాలి. ప్రతిరోజు నువ్వు యాక్టివ్ గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలి. అంటే ప్రతి ఒక్క జీవకోశంతో, ప్రతి ఒక్క సెల్ కి మనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, సత్తాన్ని ఇవ్వడానికి మనకి నోని జ్యూస్ ఉందండి. నోని కోకంతో పాటు ఆ నోని అనే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉంది, ఎవరికి సరిగా డైజెషన్ అవ్వట్లేదో వాళ్ళకి దీన్ని ఇవ్వండి, ఈ జ్యూస్ ని ఇవ్వండి. ఎవరికి సరిగా రక్తం ప్యూరిఫై అవ్వట్లేదో వాళ్ళకి దీన్ని ఇవ్వండి. ఎవరికి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందో దీన్ని ఇవ్వండి. ఎవరికి సరిగా మోషన్ క్లియర్ అవ్వట్లేదో, ఎవరికి డైజెషన్ అవ్వట్లేదో వాళ్ళకి ఇవ్వండి. ఎవరు ఎక్కువగా వెయిట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఎవరికి హైపర్ అసిడిటీ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇవ్వండి. ఎవరికి ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి. పిల్లలకి ఇమ్యూనిటీ ప్రాబ్లం పెంచడానికి వాళ్ళకి ఇవ్వండి. చెప్పుతూ వెళితే ఒక్క రోజు కావాలి ఈ ప్రోడక్ట్ గురించి చెప్తూ వెళితే ఎన్ నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ దేర్. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఏమీ యోచన చేయకుండా మీ కుటుంబానికి ప్రతిరోజు మార్నింగ్ ఒక్కసారి, ఈవినింగ్ ఒక్కసారి పరగడపు అంటే ఎంటీ స్టమక్ నీళ్లతో పాటు దీన్ని మిక్స్ చేసుకొని తాగాలి. ఎవరు కొత్త వాళ్ళు, ఎనీబడి న్యూ కమర్స్, కిసి नया लोग आया तो इधर 5 ml से चालू करना है. 5 ml से ఒక 3 రోజుల తర్వాత 10 ml के शिफ्ट हो जाओ. सो अगेन एक हफ्ते के बाद 1 वीक होने के बाद సో 20 ml నుంచి 25 ml రోజుకి ఒక్కసారికి చాలండి. నీళ్లతో కలుపుకొని తాగాలి. సో మొదటి 3 రోజులు 5, 4వ రోజు నుంచి 7వ రోజు వరకు 10 ml, ఒక వారం అయిన తర్వాత 20-25 ml మనం తీసుకోవాలి. ఈ ఒక నోని జ్యూస్ నీళ్లతో పాటు మనం మిక్స్ చేసి మనం ఇవ్వాలి. బాగా క్లీన్ చేస్తుంది, రక్తాన్ని బాగా ప్యూరిఫై చేస్తుంది, పిల్లలకి ఆకలి పుట్టిస్తుంది. ఎనీబడి స్ట్రగ్లింగ్ విత్ ది ల్యాక్ ఆఫ్ అపటైట్ అవ్వట్లేదు అంటే, బాగా ఆకలి పుట్టట్లేదు అంటే వాళ్ళకి కూడా మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని ఇవ్వచ్చండి. సో నోని ఇస్ ద బెటర్ ప్రోడక్ట్ ఫర్ ఇమ్యూనిటీ. ఎవరైతే స్మోకర్ ఉన్నారో, ఎవరైతే లైక్ ఆల్కహాల్ అడిక్ట్ అయ్యారో, నోనిని మీరు చెప్పచ్చు, నీళ్లతో పాటు మిక్స్ చేసుకొని చెప్పండి.